సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. Right now I am with rocking star Manoj. భైరవన్కి నాకు తెలిసినంత వరకు మీరే ఎక్కువ ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. అది పర్సనల్ గా కావచ్చు, ప్రొఫెషనల్ గా కావచ్చు. ఫ్లోలో జరిగిపోయిందా లేదా కావాలని టార్గెట్ చేసి టైం దొరికినప్పుడల్లా విష్ణు గారి మీద సెటైర్లు వేయటం? ఏదైనా ఇచ్చారా ప్యాకెట్లతో రోషన్ కొనలేరు ఎవరు కూడా. లేస్తే శివయ్య అంటే శివయ్య రాడు అని చెప్పేసి రకరకాలుగా శివుడిని మీరు వాడిన పదజాలం చూస్తుంటే కొంతమంది శివుడిని వచ్చిన ప్రతి క్యారెక్టర్ని ఛేదించుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబడ్డారు మోహన్ బాబు గారు. అలాంటి ఆయన పరువు కేవలం కొడుకు వల్ల ఈరోజు బయటపడ్డది. 10 మందికి చెప్పే ఆయన 10 మంది అది చెప్పించుకోవాల్సి వస్తుంది అనేది ఎక్కువ వినపడుతుంది. దానికి ఏం చెప్తారు ఆన్సర్? మోహన్ బాబు గారు స్థాయికి మోనికా అని నా వైఫ్ నేను తప్పు చేశానన్నారు కదా, నేను దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చాను కదా, సీసీటీవీ ఎక్కడ? మీరు సీఎంని కలిసారు కదా, మోనికా మైండ్ సెట్ ఏంటండి అసలు? ఈ విషయంలో తను బాధపడేదల్లా నాకు నాన్నకి అంటే ఆస్తి కోసం వచ్చిన తగాదాలు కాదు. 100% వరుసగా అతని సినిమాలకి నేను ₹1 తీసుకున్నానా, ఒక ట్రాన్సాక్షన్ చూపిమనన్నా. ఈ లాస్ట్ ఫోటోని మీకు నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా. మైక్తో వెళ్ళండి. మైక్తో అంటే ఇప్పుడు మీ మీద ఇంకొకటి కూడా ఉంది దీని మీద. అది కావాలని మనోజ్ గారే కేసు పెట్టించారు, విట్నెస్ కూడా మనోజ్ చెప్పించాడు అక్కడ స్టేషన్ లో అనేది కూడా ఉంది రూమర్. నాన్నతో నాకు తెలిసి మీరే ఎక్కువ బాండింగ్ చిన్నప్పటి నుంచి. అవును, ఏమి ఆశించలేదు కదండి, అందుకే బాండింగ్ ఎక్కువ. హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇప్పటికే. సూపర్. జనరేషన్ ప్రతిరోజు ఫస్ట్ మా నాన్నకి దండం పెట్టుకుంటాను నా మనసులో. జస్ట్ ఇట్స్ బ్యాడ్ లక్ దిస్ హ్యాపెనింగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రాకింగ్ స్టార్ మనోజ్. సో హాయ్ మనోజ్ గారు. హలో బ్రదర్, బాగున్నారా? సూపర్ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్ఓస్ నుంచి మనోజ్ గారు ఇంటర్వ్యూ ఉంది అంటే ప్రతి ఛానల్కి యాంకర్స్ ఎప్పుడు కూడా గొడవ పడరు అసలుకి. ఎవరు చేస్తే ఏమైంది అనుకుంటారు. అదే అలాంటిది మంచు మనోజ్ గారు ఇంటర్వ్యూ అంటే నేను చేస్తానంటే నేను చేస్తాను. అంటే దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఓన్లీ దీని గురించి నేను చెప్పను. 9 years తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఎంత తాపత్రయపడుతున్నారో, అట్ ది సేమ్ టైం మిమ్మల్ని ప్రేమించే అభిమానులు కూడా అదే విధంగా లైక్ సింబల్ కొడుతున్నారు అనమాట. సో 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఇవన్నీ వింటున్నప్పుడు, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ప్రేమ చూస్తున్నప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు, మీ ఫ్రెండ్స్ అప్రిషియేషన్, కంగ్రాచులేషన్స్, గట్టిగా కొట్టబోతున్నావు, తిరిగేలేదు దీంట్లో, ఇవన్నీ చేస్తున్నప్పుడు వింటున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ టైం కదా ఈ రోజుకి ఇప్పటికీ అదే ఫీలింగ్లో ఉన్నాను. సిన్స్ ద ట్రైలర్ లాంచ్ ఎంతో భారం దిగిపోయింది నా మనసు నుంచి, నా ఒంట్లో నుంచి అని చెప్పచ్చు. అండ్ టోటల్గా ఓవరాల్గా మైండ్, హార్ట్, సోల్ మొత్తం. అండ్ ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం ఎదురు చూస్తున్నాను ఎప్పుడా అని. అండ్ ఫైనల్గా ఆ దేవుడే భైరవ రూపంలో వచ్చి ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ వచ్చినప్పుడు గెటింగ్ సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ జెన్యూన్గా, అండ్ ఇట్స్ రియలీ ఓవర్వెల్మింగ్. మేట్ మూవీ లవర్స్ దగ్గర నుంచి, నన్ను ఆరాధించే ఫ్యాన్స్ దగ్గర నుంచి, అండ్ ముఖ్యంగా మీడియా అండ్ సోషల్ మీడియా కూడా. బికాజ్ వై ఎందుకు ఇంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నానంటే ఐ డెంట్ స్పెండ్ సింగిల్ పై దేనికి. అండ్ ఏ టీవీ ఛానల్కి కానీ ఎవరికి కానీ డబ్బు ఇచ్చి నాకు ఇచ్చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని ఎవరికి ఇన్నాళ్ళు ఇన్నైనా కూడా యూ నెవర్ గోట్ అ కాల్ ఫ్రమ్ మీ. నోబడీ గోట్ అ కాల్ ఫ్రమ్ మీ. సో నేను ఏమీ చేయలేదు. అండ్ నేను ఎప్పుడో 10 years బ్యాక్ 9 years బ్యాక్ చేసిన సినిమాలు అండ్ కాంట్రిబ్యూషన్స్, చిన్న లైఫ్లో చేసుకున్న చిన్న విషయాలు, అండ్ దేవుడు ఇంత లవ్ మీ రూపంలో ఇస్తున్నారంటే ఇట్స్ రియలీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్. ఓకే, అనిపించిందా ట్రైలర్ చూసినప్పుడు డెఫినెట్గా సో దిస్ ఫ్రైడే విల్ బి మనోజ్ ఫ్రైడే అనిపించిందా? మళ్ళీ పని మొదలైంది అని, లైక్ యునో ద మోస్ట్ ద థింగ్ వాట్ ఐ లవ్ ద మోస్ట్ మళ్ళీ మొదలైందని హ్యాపీ అయ్యానండి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఫ్యాన్స్ అందరూ ఎవ్రీ ఇయర్ ఒక 2-3 మూవీస్ మనోజ్ దగ్గర నుంచి?
ఆ దేవుడి దేవల్ల ఎస్ అండి, ఎస్ ఆ దేవుడి దేవల్ల. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మిరాయ్ అది కూడా గట్టిగా కొట్టబోతుంది. ఎస్ అండి. సో సూపర్ కాంబినేషన్ మీ ఇద్దరిది చెప్పాలంటే. ఆల్రెడీ బిఫోర్ హనుమాన్ వచ్చింది కాబట్టి తేజది కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది అందరికి కూడా. ట్రైలర్ కూడా ఈ వీక్ లో రాబోతుంది మీకు సర్ప్రైజ్ గా. ఓకే, యా దట్స్ ఎ సర్ప్రైజ్ ట్రైలర్. సో ఇప్పుడు దాకా మిమ్మల్ని చూసిన కళ్ళన్నీ చూసే విధానం కూడా మారిపోవచ్చు. అంతే కదా, అంతే కదా. సూపర్. సో ముగ్గురిని చూస్తుంటే ఏదో 3 సింహాలు 3 పులులు వేటకి వెళ్ళినట్టుంది. 3 ఆకలిలో ఉన్నాయి కదా. అఫ్ కోర్స్ అది అంతే కదా. సో అంటే ఎవరి మీద రివెంజ్ తీర్చుకుంటున్నారో అర్థం కావట్లేదు ట్రైలర్ లో. అంత బాగా కట్ చేశారు ట్రైలర్ ని. డైరెక్టర్ కూడా అదే విధంగా మాకు సినిమాకి వెళ్ళి చూస్తేనే అర్థం అవుతుందిరా ఈ కథ, ట్రైలర్ లో అర్థం కాదు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. బట్ మనోజ్ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కథలో అనేది ఇంకొక సైడ్ ఆఫ్ పర్సన్ కూడా. అదేం లేదండి, ఆల్ 3 హ్యావ్ అవర్ ఓన్ స్పేస్ అండ్ డిఫరెంట్ వేరియేషన్ అనమాట కంప్లీట్ క్యారెక్టరైజేషన్ కి. ఓకే. అండ్ ఒక బ్యూటిఫుల్ విలేజ్ లో ఒక ముగ్గురు డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్యలో కలిసి ఉండే క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక ఎమోషనల్ స్టోరీ ఇస్ భైరవం. సో ఒకరి ఎక్కువ ఒకరి తక్కువ అలాంటిది నథింగ్ లైక్ దట్. సో ఈ సినిమాకి ముందా కరోనా టైంలోనో మీరు కాలభైరవుడు విగ్రహం కూడా ఒకటి చెన్నై బీచ్ లో, ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? నేను విన్నాను. ఆమ్ బ్రహ్మాస్మి సినిమా ఇస్ బేస్డ్ ఆన్ కాలభైరవుడు. ఓకే. అండ్ విగ్రహం తయారు చేసాము. అండ్ ఆ మూవీ కూడా 80 feet విగ్రహం చేసాం. ఇంకో మినియేచర్ విగ్రహం అంత ఉంటే అది ఎప్పుడు ఇంట్లో ఉన్నింది. ఓకే. అండ్ అది డైలీ మార్నింగ్ చూసినప్పుడల్లా నాకు ఇట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ ఒకరు వచ్చి ఒక పెద్ద ఆవిడ వచ్చి ఇలా కాలభైరవుడిది అని కొంచెం క్రాక్ వచ్చి ఉన్నింది అనమాట షిఫ్టింగ్లో, చెన్నై షిఫ్టింగ్ అప్పుడు. అలా ఇది ఉండకూడదు నాన్న, ఇది ఎక్కడైనా గుడిలో కానీ సముద్రం దగ్గర ఉన్నావు కదా, వెళ్ళి సముద్రంలో దండం పెట్టుకో చేయంటే సరే అని. దెన్ ఇట్ వాస్ అన్ ఎమోషనల్ మూమెంట్ నాకు. అండ్ ఎందుకంటే దానికి 2 years ముందు నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు అండ్ టోటల్ టీమ్ దాన్ని చాలా బాగా మనసుకి పెట్టుకొని ఎంతో రీసెర్చ్ చేసి అండ్ దేవుడి సబ్జెక్ట్ టచ్ చేస్తున్నాం అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళతో దేవుడి గురించి కాలభైరవుడి గురించి తెలుసుకొని అది చాలా డిస్ట్గా చేసాం అనమాట. అది ఆల్ సాంగ్స్ అని ఆల్ సాంగ్స్ వర్ రెడీ, రికార్డింగ్ వాజ్ రెడీ, ట్రాక్స్. సో అప్పుడు ఆగిన దానివల్ల ఇంకా అది డైలీ ఉంటే అది కరెక్ట్ కాదు. సో మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు వీ కెన్ ఆల్వేస్ ప్రిపేర్ అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి సముద్రంలో వదిలి దండం పెట్టుకున్నాను. నా దేవుడా మళ్ళీ ఇది ఎప్పటికైనా చేస్తాను, ఇది సినిమా రావాలి, మళ్ళీ మంచి జరగాలని దండం పెట్టుకున్నా. అండ్ మిరాయి స్టార్ట్ అయింది. మళ్ళీ ఎన్నో ట్రై చేశాను, అది చేద్దాం కుదరలేదు. ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం. మనం వేస్తాం ఒక ప్లాన్లో, దేవుడు ఇంకో ప్లాన్ వేస్తారు. సో దెన్ ఉస్తాద్ చేశాను, మిరాయి వచ్చింది. సో మిరాయి ఇస్ మై సిల్వర్ స్క్రీన్ కమ్ బ్యాక్ అనుకునే టైంలో టక్కన భైరవుడు మళ్ళీ వచ్చి లేదు నాతో ఆగింది, నాతోనే కంబ్యాక్ రావాలని భైరవం రూపంలో వచ్చేసారు. ఓకే. అంటే ఆ విగ్రహం సముద్రంలో కలిపిన తర్వాత కొన్ని మంచి విషయాలు వింటున్నారు చెప్పాలంటే. అవును, అంతే అండి. దాని తర్వాత చాలా ఇది వచ్చింది. అండ్ అది సముద్రంలో కలిపింది ఎప్పుడండి, నేను 2020 లాక్డౌన్లో కలిపాను. ఓకే. సో ఆ లాక్డౌన్లో కలిపాను. ఆ తర్వాత సో లైఫ్ మూడ్ ఆన్. అండ్ సినిమా అంతా భైరవుడు చుట్టూరు జరుగుతుంది, భైరవుడు కొలిచేవాళ్ళం. సో అండ్ సినిమా పేరు కూడా భైరవం అని వచ్చింది. ఓకే. చెప్పాలంటే నాన్నగారిది రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో కానీ విగ్రహం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అన్ని ఏదో ఒకటి జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి నాన్నగారిని కనెక్ట్ చేసావు బ్రదర్. అసలు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా 2000 వెళ్ళిపోయావు. అదే మేము థియేటర్లో చూసిన మూవీ అది. సో అది కలిపి వచ్చింది. ఆ మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ మీరు. ఓకే. సో ఆల్మోస్ట్ మీకు 24 క్రాఫ్ట్స్ మీద అన్నిటి మీద అవగాహన ఉంది, కొంచెం చెప్పాలి. అండ్ ఆ మూవీకి ఫస్ట్ టైం దట్ వాజ్ ద రాయలసీమ రామన్న చౌదరి. ఫస్ట్ టైం బాంబేలో ప్రింట్ చేయించి 3 వినైల్స్ చేయించాను. సో ఆ వినైల్స్ అప్పటివరకు వినైల్ కాన్సెప్ట్ లేదు. ఆ 3 వినైల్స్ చేసిన హోర్డింగ్స్ వి కాల్ ఇట్. సో దెన్ ద వినైల్ కాన్సెప్ట్ స్టార్టెడ్. తర్వాత వెంకటేష్ గారు, సురేష్ ప్రొడక్షన్స్ దే డిడ్ ఇట్. అండ్ అలాగే పికప్ అయ్యారు. బట్ ఐ రిమెంబర్ దట్ వాస్ మై ఫస్ట్ అచీవ్మెంట్ ఆ ఏజ్లో. లైక్ ఏదో ఒకటి చేశారనేది, దట్స్ వన్ థింగ్. అండ్ గ్రాఫిక్స్ మానిటర్ చేశాను ఆ మూవీకి. దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ గ్రాఫిక్స్. అండ్ గ్రాఫిక్స్ చదువుకుని కూడా దానివల్లే. సింగింగ్ అది బాత్రూంలో బాగా అలవాటు అయిపోయి బయట పాడేస్తుంటారు బాత్రూమ్ సింగర్ బేసిక్లీ. ఓకే. సో ఈ సినిమా హిట్ అవ్వక ముందే
హిట్ అవుతుందని ముందుగానే తెలుసు కాబట్టి అందరికీ చికెన్ బిర్యానీ బాగా వండుతారు, మీరు నాన్ వెజ్ బాగా వండుతారు. సో మీడియా అందరికీ నేను ఏమి ఇవ్వకపోయినా సపోర్ట్ చేశారు అని చెప్పారు కాబట్టి మీడియా వాళ్ళకి ఎప్పుడు వండి పెడతారు? సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ వీక్ ప్లాన్ చేసి ప్లాన్ చేద్దాం. దట్స్ అ గుడ్ ఐడియా, విల్ డూ ఇట్ డెఫినెట్గా. 100%. నేను రోహిత్ ఇద్దరు అందరూ వండుతాం. ఓ అప్పుడు తమ్ముడు అనలేదు, తమ్ముడు కూడా వండమన్నాం సాయిని. ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరు సైలెంట్ ఎవరు వైలెంట్ అసలుకి? సీను వైలెంటా, రోహిత్ వైలెంటా? రోహిత్ గారు సైలెంట్, వెరీ సెన్సిటివ్ అండ్ పంచులు మామూలుగా వేయరు, సైలెంట్గా కనిపిస్తారు కానీ పంచ్ మాస్టర్. ఓకే. అండ్ సాయి ఈజ్ క్యూట్ లిటిల్ బ్రదర్ ఫర్ మీ అండ్ మోస్ట్ ఇన్నోసెంట్. ఐ థింక్ ఈజ్ మోర్ ఇన్నోసెంట్ బోలర్ బాలా ఇస్ సాయి, ఐ ఫీల్. స్కూల్ మేట్స్ కదా ఎవరు? వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మీ స్కూల్ మేటా? స్కూల్ మేట్స్ కదా, నాకు చిన్నప్పటి నుంచి రోహిత్ తెలుసు, లైక్ ఫ్యామిలీస్. ఓకే. అలాగా నారా ఫ్యామిలీ కాబట్టి. ఎస్. అండ్ మా నాన్న అండ్ హిస్ ఫాదర్ ఆల్సో వేర్ వెరీ క్లోజ్, ఒకే ఊరు, కలిసి పెరిగారు. అండ్ అలాగే ఐ నో రోహిత్ వెరీ వెల్, లైక్ ఫ్యామిలీ మెంబర్. బట్ మోర్ దెన్ దట్ వాళ్ళకి పెద్ద హీరోస్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ బికమింగ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ నా ఒకటి మిగిలాడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు 2016. దట్ వాజ్ మై లాస్ట్ ఫిలిం. అండ్ దట్స్ వన్ మోర్ ఇది. సో అక్కడ ఆగినప్పుడు 2016లో నారా రోహిత్కి బాబాయ్ ఈ సినిమాకి వాయిస్ కావాలి, కొంచెం ఇట్స్ ఎమోషనల్ ఫిలిం, నరేటివ్ కావాలి, ఇట్స్ ఒక చిన్న ఒక డాక్యూ డ్రామాలా తీస్తున్నాము, ఒకటి మిగిలాడు, సో సీరియస్నెస్ కావాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ మై కమ్బ్యాక్ ఫిలిం అగైన్ ఐఎమ్ యాక్చువల్లీ యాక్టింగ్ విత్. ఓ సూపర్. క్రేజీ కదా రౌండ్ లైఫ్. అదే అది దేవుడు అలా పెడతాడు అనమాట. కాకపోతే భైరవంకి నాకు తెలిసినంత వరకు మీరే ఎక్కువ ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. అది పర్సనల్ గా కావచ్చు, ప్రొఫెషనల్ గా కావచ్చు, అది అలా జరిగిందండి. అలా జరిగిపోయింది, ఫ్లోలో జరిగిపోయిందా లేదా కావాలని టార్గెట్ చేసి టైం దొరికినప్పుడల్లా విష్ణు గారి మీద సెటైర్లు వేయటం? నాకంత ఆలోచిస్తారు అనుకుంటున్నారండి మీరు. నాకు అంత టైం ఇక్కడి నుంచి ఎక్కడుంటే ఐ లివ్ బై ద మూమెంట్. సో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ టెల్ అండి. సో అంత ప్లాన్ చేసుకొని ఐఎమ్ నాట్ దట్ ప్లానర్. ఓకే. యా. అంటే శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదంటారు మనోజ్ గారు. అలాంటిది మీరు ఆ శివుడి మీదే పంచులు వేసినప్పుడు శివుడి మీద లోపల కొంచెం బాధ ఉంటుంది, కాకపోతే పైన మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. ఏం చెప్తారు? అటు పక్కన శివుడిని ప్రేమించే భక్తులకు కావచ్చు, ఇటువైపు సినిమా ప్రేక్షకులు కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం హర్ట్ అయ్యారు దాని గురించి. లేస్తే శివయ్య అంటే శివయ్య రాడు అని చెప్పేసి రకరకాలుగా శివుడిని మీరు వాడిన పదజాలం చూస్తుంటే కొంతమంది శివుడిని అనలేదండి నేను, ఒక మనిషి శివుడిని తలుచుకునే విధానం అన్నాను. అండ్ నేను శివుడు భక్తుడిని, ఆయన బాగా ఆరాధిస్తాను. అండ్ ఆంబ్రహ్మాస్మిలో కూడా కాలభైరుడు శివుడు, సో దాన్ని బేస్ చేసుకునే ఉన్నాను. పర్టికులర్ మనిషి అలా చేస్తే అలా దిగి వచ్చారు, శివుడు అర్థం వచ్చేసి ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు. దట్స్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్. లోపల శివుడు ఏం కాదు, శివుడే మనలో ప్రాణమే ఉండేది శివ, ప్రాణం లేకపోతే శవ. సో అందులోనే శివుడు ఉంటాడనే ఉద్దేశంతో అన్నాను, కానీ మనసారా ప్రార్థించాలి, అంతేగాని చేసిందంత చేసి ఊరికి శివయ్య అనేసి దేవుడు అలా పలకరు అని చెప్పేసి దట్ వాస్ మై ఉద్దేశం తప్ప శివుడిని దేవుడిని ఎందుకంటానండి నేను, అంత నో నెవర్ అండి. ఓకే. నిన్నటి నుంచి సర్చింగ్ కూడా బాగా జరుగుతుంది గూగుల్లో. 29 మనోజ్ గారికి ఏంటిది ఏజ్? ఫస్ట్ ఆయన కేసీఆర్ అడిగినట్టు అది అలా కంటిన్యూ చేశారు. నిజంగా నమ్మారా? ఆయన నమ్మారు. సో ఆ ఇంటర్వ్యూలో చూస్తే ఫస్ట్ అలా వేసాను, కొంచెం వెళ్ళంగా చాలాసేపు తర్వాత సరే మీరు 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు సార్, ఇంకో 10 ఏడ్చుకోండి సార్ అది చెప్పారు ఏదో. ఓకే. ఓహో అంటే ఎలా నమ్మారు సార్ అంటే నేను నమ్మేశాను కాబట్టి నమ్మేశారు అంటున్నాడు ఆయన. ఓకే. సో ఐ రివీల్డ్ అనమాట, ఒక 15 minutes వెంటనే రివీల్ చేశాను దానికి. రివీల్ చేస్తే 15 minutes మాత్రం బాగా నమ్మేసుకొని. ఓకే. సో అంటే మనోజ్ గారు, నేను ఎక్కువ ఫ్యామిలీ గురించి అడగను, 2 క్వశ్చన్స్ అడుగుతాను, సినిమాలోకి వచ్చేస్తా. ఒకటి అంటే బయట మాట్లాడుకుంటున్న ఫ్యాన్స్ గురించి అండ్ డెఫినెట్గా అడగాలి కాబట్టి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి విలన్గా, కమెడియన్గా, హీరోగా వచ్చిన ప్రతి క్యారెక్టర్ని ఛేదించుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబడ్డారు మోహన్ బాబు గారు. అలాంటి ఆయన పరువు కేవలం కొడుకు వల్ల ఈరోజు బయటపడ్డది, ఆయన బయటపడాల్సి వచ్చింది. 10 మందికి చెప్పే ఆయన 10 మంది అది చెప్పించుకోవాల్సి వస్తుంది అనేది ఎక్కువ వినపడుతుంది. దానికి ఏం చెప్తారు ఆన్సర్? మూర్తి గారి ఇంటర్వ్యూ చూడండి అంటారు. బికాజ్ ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందువల్ల అదైంది అనేది. ఉద్దేశం నాన్నగారి మీద నేను ఏం మాట అనలేదు, ఒక కేసు లేదు, కలెక్టర్ ఆఫీస్కి రమ్మని నేనే లేదు, కేసులు పడింది నా మీద, నా వైఫ్ మీద. అండ్ మీరే ఆలోచించండి, అంత పెద్ద ఆయన నాన్నగారు ఒక ఇంతమంది ఆడవాళ్ళకి చదువులు చెప్తూ
ఇంత గొప్పగా మీరు చెప్పినలాగా ఇంత గొప్పగా చేస్తూ ఒక తల్లిదండ్రులు లేని అమ్మాయి మీద ఇంటికి వచ్చిన కోడలి మీద కేసు వేస్తారనుకుంటున్నారా? అంటే నాన్నగారు వేసి ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? అంత పెద్ద అయినా లేదు. అర్థమైందా? అంటే మీరు ఆలోచించండి, ఆయన వరకు అంత రీచ్ అవ్వట్లేదు. అంత గొప్ప కొడుకు మీకు కూడా రీచ్ అవ్వట్లేదా? నాకు రీచ్ అవుతుంది, ఆయనకి రీచ్ అవ్వట్లేదు. ఓకే. అంటే ఒక జస్ట్ బికాస్ టు కంట్రోల్ మీ ఒక ఆడదాన్ని కూడా చూడకుండా కేసేస్తే అండ్ వాట్ వుడ్ యూ డూ అండి? మీకు పెళ్ళయిందా? అయింది. మీకు ఆ సిచ్యువేషన్లో నువ్వు మాట వినట్లేదని లెట్ బి ది రీజన్, తర్వాత రీజన్ అన్ని మూర్తి గారి దాంట్లో చెప్పాను, అన్నింటిలో తెలుసు, అందరూ తెలిసి ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఆ క్వశ్చన్కి నేను తీసుకొచ్చానండి, నేను తీసుకొచ్చానా మీరు తీసుకొచ్చారా అనే క్వశ్చన్. ఇప్పుడు వాట్ వుడ్ యూ డూ? మీ వైఫ్ మీద కేసులు వేసి నీ 5 months కూతురి మీద కేసు, ఐ మీన్ 6-7 months కూతురిని నీ ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి జస్ట్ బికాస్ టైట్గా ఉంటుంది కేసు అని చెప్పి వైఫ్ని ఇంక్లూడ్ చేసి, అంటే మోహన్ బాబు గారు స్థాయికి మోనిక అనే నా వైఫ్ థ్రెటనింగ్ చేయగలుగుతారండి? ఈవిడ థ్రెటన్ చేస్తే థ్రెటన్ అయిపోతారండి. ఎవరు? మోహన్ బాబు గారు. మీరు చెప్పండి, నీకు తెలుసు కదా ఇండస్ట్రీ, నీకు బాగా క్లోజ్గా అందరికీ తెలుసు కదా బ్రదర్. అవుతుందా? అది ఎంత ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ నేను క్లియర్గా చెప్పాను, గొడవ అయింది కదా, గొడవ అయిన వెంటనే నేను రోడ్డుకి తీసుకొచ్చానన్నారు కదా, నేను తప్పు చేశానన్నారు కదా, నేను దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చాను కదా, సీసీటీవీ ఎక్కడ? దట్ వాస్ మై ఫస్ట్ థింగ్ కదా. సో నేను అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ స్టార్టింగ్లో కాలక్రమంలో అలా చేసి నేను అదే ఇంతకుముందు చెప్పాను, ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేను అని. సో ఎంతో రిసోర్సెస్ వాడుకొని అండ్ నేను అదే పనిగా సీఎంఎల్ని, అదే పనిగా మినిస్టర్ని, అదే పనిగా నేను వెళ్ళి పరిగెత్తుకుంటూ కలిసి నా వెనకాల మాట్లాడి అది నేను చేయలేదు. ఏదన్నా ఓపెన్గా చెప్పాను, ఆల్వేస్ ఎదురుగా కూర్చొని మాట్లాడదామని అడుగుతున్నాను, ఈరోజు కూడా అడుగుతున్నాను. అంతమందిని కష్టపడి అంతంత ఒక సీఎం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని ఫోన్స్, ఎన్ని ప్రయత్నాలు అన్నీ చేసుకొని వెళ్ళి కలిసి బాధలు చెప్పుకొని అంత ఇన్ఫ్లుయెన్స్లు వాడే బదులు మాట్లాడినప్పుడు తప్పు నాదా ఎవరిది బ్రదర్? మీరు సీఎంని కలిశారు కదా? నేను కలవలేదు. చంద్రబాబు గారిని కలవలేదు మీరు? దట్ ఈస్ డిఫరెంట్. అది ఫ్యామిలీ దీని మీద కలిసానండి, ఈ విషయం మీద కలవలేదు. ఈ విషయం మీద నేను ఎవరిని కాలేదు. నా ఫ్యామిలీ సమస్య మీద వాళ్ళని లైక్ ఎందుకు కలుస్తా నేను? నో, ఐ నెవర్ మెట్ ఎనీవన్. ఒకరిని చెప్పమనండి వెళ్ళి కలిసానని. ఓకే. ఐ నెవర్, దట్ ఈస్ టోటలీ కంప్లీట్ డిఫరెంట్. నేను ఫ్యామిలీ సినారియో వెళ్ళి కలిసానే తప్ప నాట్ రిగార్డింగ్ అవర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. బట్ మనోజ్ గారు, ఈ ఇష్యూ జరిగినప్పుడు మీ గురించి కన్నా కూడా ఎక్కువ మంది ఆలోచించింది మోనిక గారి గురించి. ఎందుకంటే అటు పక్కన పేరెంట్స్ లేరు. భూమా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ చెప్పాలంటే, రాయలసీమలో ఆలగడ్డలో కావచ్చు ఎక్కడైనా కానీ. నాకు ఆ ఫ్యామిలీతో ఒక మంచి బాండింగ్ ఉంది. అఖిలప్రియ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి మేము రెగ్యులర్గా కొంచెం టచ్లో ఉంటాం కాబట్టి నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని. అమ్మైనా, నాన్నైనా, అక్క అయినా కానీ అఖిలప్రియ నా ఇంట్లో. సో ఆమెను దాటి ఏది కూడా ఎవరేం చేయలేరు, వాళ్ళ తమ్ముడైనా మోనిక అయినా. అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. అలాంటిది ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని ఇంకా ఎవరు లేరు నాకు, అంతా ఈ ఫ్యామిలీయే, మోహన్ బాబు గారే మా నాన్న, నిర్మలమ్మ గారే మా అమ్మ, మనోజే నాకు అన్ని అని వచ్చినప్పుడు ఇంత గొడవ జరిగింది. చాలా తక్కువ టైం మీ పెళ్లి జరిగి కూడా 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఏంటి ఇట్లా అయిపోయింది? నా పెళ్ళైన 10 రోజులకి నా కజిన్ వచ్చి కొట్టారు కదండి, అప్పుడు గుర్తుంది కదా? చూశాను. నా దగ్గరుండి పెళ్లి చేసి. తన మైండ్ సెట్ ఏంటండి అసలు? మోనిక గారు ఏమి అసలుకి తను స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే డల్ అయిపోయారా? డల్ అయితే అవ్వలేదండి. తను పడిన కష్టం ఆల్రెడీ వాళ్ళు చూసింది తక్కువ కష్టం కాదు, వాళ్ళు చూసింది. అండ్ తన చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు చూశారు వాళ్ళు ముగ్గురు. అండ్ ఆ కష్టాలు కూడా ఎవరికి రాకూడదు. అండ్ అలాంటి కష్టాలు చూసి నిలదొక్కుని ఈరోజు ఉన్నారు. అండ్ ఈ విషయంలో తను బాధపడేదల్లా నాకు నాన్నకి సంబంధం లేకుండా మా ఇద్దరు గొడవ పెట్టారు, గొడవ ప్రొజెక్ట్ చేశారు. నాన్నదే కాదు ఈ ఇష్యూ. ఒక కాలేజ్ వాళ్ళు నేను రెగ్యులర్గా వెళ్ళి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి బయటకు వస్తే ఆ వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి. వస్తే అందరూ వచ్చి లెటర్లు ఇచ్చి నా షాలుగా పిల్లలు హాస్టలర్స్ వచ్చి జరుగుతుందంటే నాన్నగారి దగ్గరికి, నేను నాన్నగారికి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తాను, నేనే ఇస్తాను డైరెక్ట్. కానీ ఆ లెటర్ షేర్ చేసుకుని హాల్లో పెట్టుకుని వాళ్ళు పెద్ద అయిన కదా ఆ డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయాయి. సో ఎక్కడో ఒక దీనికోసం అడిగితే బ్లూ అవుట్ లైక్ దాట్. అండ్ నేనేదో ఆస్తి అడిగినట్టు, తాగేసి వచ్చి గొడవ చేసినట్టు ఇవన్నీ ప్రొజెక్ట్ చేశారు. ఇవన్నీ చేస్తుంటే సీసీటీవీలో ఉంటుంది కదండి. సీసీటీవీ ఎందుకు దాచిపెట్టాలి? మై సింపుల్ థింగ్. ఎక్కడికి వెళ్ళా సీసీటీవీ. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాం, తిరుపతిలో మన గొడవ అయింది, సీసీటీవీ ప్రజెంట్ చేయమన్నాను.
ఏమన్నారు, పోలీస్ రిపోర్ట్లో ఉంది, ఏమన్నారు, లైట్నింగ్ వచ్చి సీసీటీవీ పోయిందన్నారు. అర్థమైందండి. అంటే ఆస్తి కోసం వచ్చిన తగాదాలు కాదు, కేవలం ఆత్మగౌరవం 100%. ఆత్మాభిమానం దెబ్బతిన్నది అంతే. ఏమంటే నా ఆస్తి కోసం అంటే ఎక్కడున్నామండి మనం, కోర్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. బట్ అది ఉంటే నేను అలా వెళ్ళిపోయి ఉంటాను కదా. ఓకే, ఆస్తి డబ్బు అవసరం అంటే నేను కరెంట్ దిగ్ కానీ 24/7 మాత్రం కంపెనీకి కానీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కూడా విష్ణుదే, ఇట్స్ ఆన్ హిస్ నేమ్. సో వరుసగా అతని సినిమాలకి నేను ₹1 తీసుకున్నానా, ఒక ట్రాన్సాక్షన్ చూపిమనండి నాకు. ఊరెల్లా వెళ్ళిపోయి నేను ఇస్తున్నాను, డబ్బు ఇస్తున్నాను అన్నారు, ఒక ట్రాన్సాక్షన్ చూపిమన్నారు. ఓకే, షో ఇట్. నాకు ఏం చేసి మనోజ్ అనేటువంటి ఏం కాంట్రిబ్యూట్ చేయలేదన్నారు. ఓకే, అది కాంట్రిబ్యూట్ చేయకుండా అన్ని సినిమాలు ఎలా వచ్చాయి? నేను బయట బాగానే చేసుకుంటూ ఉన్నాను కదా, నేను ఎందుకు తీసుకొచ్చి సినిమాలు చేశారు నేను అడిగాను. సో ఇవన్నీ నేను ఏ రోజు అడగలేదండి, నా కుటుంబం చేసుకున్నాను. బట్ వెన్ దీస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ చెప్పకపోతే రైట్ కాదు. ఐ హ్యావ్ ఆల్సో కిడ్స్, నాకు ఒక పాప ఉంది, బాబు ఉన్నాడు. అండ్ ఐ హ్యావ్ ఎ వైఫ్, అండ్ వాళ్ళకి అన్నీ నేనే. నాకు 2 కాదు 3 పిల్లలు ఉన్నారు. సో ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే, అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మా ఇంటి పొరుగు కానీ ఏది కానీ బయటికి తీసుకురాలి. ఓకే, తీసుకొచ్చే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అండ్ తప్పలేదు. ఒక పాయింట్ తర్వాత ఇట్ వాస్ లైఫ్ థ్రెటనింగ్ అండ్ ఐ హ్యాడ్ టు పుట్ మై ఫుట్ డౌన్ అండ్ సే దిస్ ఇస్ నాట్ రైట్. జరిగింది ఇది కాదు. అంతకుమించి నేను నిద్ర లేసిన ప్రతిరోజు ఫస్ట్ మా నాన్నకి దండం పెట్టుకుంటాను నా మనసులో. ఓకే, ఆయన తలుచుకుంటాను. అంతకుమించి జస్ట్ ఇట్స్ బ్యాడ్ లక్ దిస్ హ్యాపెనింగ్. సో మనోజ్ చాలా జోవెల్గా ఉంటారని అందరూ అంటారు, కానీ చాలా ఎమోషనల్ టైప్ అని అందరికి చాలా తక్కువ మంది తెలుసు కదా. ఎన్నిసార్లు ఏడ్చుంటారు ఈ 4 గోళ్ల మధ్య? అమ్మ గుర్తొచ్చు, నాన్న గుర్తొచ్చు, ఎక్కువ వాళ్ళ కూచి కదా మీరు, అమ్మతో ఎక్కువ బాండింగ్. అమ్మని మిస్ అవుతాను బాగా. బట్ షీ కీప్స్ కమింగ్, లుకింగ్ ఎట్ మీ. దట్స్ ద థింగ్. పాపతో అమ్మకి బాండింగ్, యూనో, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరిని ఎవరు తెలియరు. యా. అమ్మ వస్తుంటారా ఎప్పుడన్నా? అమ్మ వస్తుంటారా? అమ్మ వస్తుంటారు. ఇప్పుడు వస్తున్నారు అమ్మ? ఎప్పుడు వస్తారు అమ్మ? అమ్మకి. సో అమ్మకేం రిస్ట్రిక్షన్ పెట్టలేదు, వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని? ఆవిడకి పెట్టగలుగుతారా? తల్లికి పెడతారు ఎవరైనా రెస్ట్రిక్షన్? పెట్టమరండి. ఇంకా ఎక్కువ ఫైట్ చేస్తారా? నేను ఫైట్ చేయడు, ఆవిడ చూస్తారు ఇప్పుడు. ఓకే, ఆవిడని తట్టుకోవాలి కదా. ఎన్ని రోజులైంది నాన్నతో మాట్లాడి? ఏమో ఆయన ఫోన్ చేసి అడగండి, చెప్తారు మీకు. మీరు ఆయన అడిగితే చెప్తారు, అది నా పర్సనల్ కాబట్టి. మీకు బాగా పరిచయం కదా అందరూ. అబ్బో, మోహన్ బాబు గారికి ఫోన్ చేయమంటారా మీరు? విష్ణు గారికి చెప్తారు. సరే చేయండి. అలాగే చేసే ముందు కొన్ని ఫొటోస్ మీవి ఫస్ట్ చేశాకే ఫొటోస్. మీరు బాగా ఫ్రీగా అడుగుతున్నారు కదా, వాళ్ళని అడగండి ఒకసారి. రండి. డాడీ చెప్తారా? మీ డాడీదా? మీ డాడీది. మా డాడీ చేస్తే మీ డాడీ కాన్ఫరెన్స్ లో ఉండాలి. ఓకే, ఫస్ట్ డన్. నేను నా డాడీ తీస్తాను, మీ డాడీని లైన్ లో తీసుకోండి. డాడీలు మాట్లాడుకోమందాం. సరే, కొన్ని గుడ్ ఐడియా. మీ డాడీ మా డాడీ ఊహించుకోవడం ఎలా ఉంటుంది? కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? వేరే రేంజ్ లో ఉంటుంది. మన ఇద్దరం వినాలి కూర్చొని. కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుంది, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ఏంటిది? పెద్దరాయుడు షూటింగ్, సౌందర్య గారు నాన్నగారు సాంగ్, అబ్బద్దాన్ని సో అప్పుడు సమ్మర్ హాలిడేస్. సో ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ హాలిడేస్. నా బర్త్డే May 20 కదా, ఎప్పుడు సమ్మర్. నా సగం చిన్నప్పుడు చైల్డ్హుడ్ బర్త్డేస్ అన్నీ ఎప్పుడో షూటింగ్స్ ఊటీలోనే మోస్ట్ ఆఫ్ ద టైం. అప్పుడంతా ఊటీ, డార్జిలింగ్ అక్కడే. అవును. సూపర్. సో ముగ్గురిని ఎత్తుకొని, ఆ స్టిల్ ముగ్గురితో ఉంటుంది, ముగ్గురిని ఎత్తుకొని ఉంటారు. ముగ్గురిని ఎత్తుకొని ఉంటారు. అడవిలో అన్న. అవును. ఓకే, దీంట్లో కూడా మీరు చేశారు కదా? నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ సినిమా చేశాను. బి గోపాల్ గారి డైరెక్షన్. సో నాన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎలాంటి డైలాగ్ అయినా అవలీలుగా చెప్తారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఏకైక నటుడు అంటే ఎన్టీఆర్ గారి తర్వాత నాన్నగారి పేరే చెప్తారు. అవును. సో మీరు కూడా నాన్న దగ్గర నుంచి చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటి? అఫ్ కోర్స్ హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై హీరో. ఆయన చూసే నాకు ఏదైనా యాక్టింగ్ కానీ దాని మీద తెలిసినప్పుడు 11 months అప్పటి నుంచి, లైక్ పిల్లోటప్పటి నుంచి ఆబ్వియస్లీ నాన్నగారే కదా. సో యా, హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇప్పటికీ. సూపర్. నెక్స్ట్ మేజర్ చంద్రకాంత్. నాన్నగారు ఆ క్యారెక్టర్ నోట్లో రామారావు గారు తీసుకొచ్చి చాపేస్తారనమాట. చాప మెడిసిన్. నేను అబద్ధాలు చెప్తారు, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి. అవునా అని చెప్పి చాప తీసుకొచ్చి వేస్తారనమాట. అప్పుడు మా ఇద్దరు మధ్యలో
మా అమ్మ అండ్ మామ అవుతారు నాకు సినిమాలో. అవును. మామ నీ నోట్లో చేప కుక్కే సీను చూడాలని ఉంది అంటారు. ఓకే. నువ్వు నోరు మీర టుంకి అంటారు ఆయన. సూపర్. ఇది కలెక్టర్ గారి సినిమా. వాళ్ళందరూ నా క్లాస్మేట్స్. సో అప్పుడు ఫీల్డ్ ట్రిప్ లాగా వెంటూ తలకొండలో కొండది. అప్పుడు ఆ పక్కన ఉండేది హరిరత్న, నా బెస్ట్ ఫ్రెండ్, హైదరాబాద్లో ఉంటాడు. సో 10th ఐ థింక్ అది అడిగిన తర్వాత 10th కలెక్టర్ గారికి. అది ఎంత మంచి వారు అయ్యే చందమామ ఆ సాంగ్ అప్పుడు షూట్లో మేము యాక్ట్ చేసాం అనమాట, స్టూడెంట్స్ అందరూ. సో దాంట్లో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఇది మీరేనా? గృహప్రవేశం గృహలక్ష్మి 11 months old. 11 months old. నేను రాధిక గారు నాన్నగారు మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిపోయింది. మీరు కూడా 40 years సెలబ్రేషన్ చేయాలి అయితే. కాదు, మన మూర్తి గారు దీంట్లో 29 years అయింది నాకు. అదే నాకు కొత్త ఏజ్ వచ్చింది కదా ఇప్పుడు మూర్తి గారి. ఇది సేమ్ సాంగ్ అండి. సేమ్ సాంగ్ గృహప్రవేశం సాంగ్. దిస్ ఇస్ పాప. దేవసేన అప్పుడు నాన్నగారు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్కి వెళ్ళినప్పుడు సమ్ బర్త్డే ఈవెంట్. సో అప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ హియర్. అప్పుడు షీ గేవ్ అ హగ్ అండ్ కిస్ టు డాడా అనమాట. ఎందుకు దేవసేన అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? లైక్ ఐ సెడ్, శివుడు ఫ్యామిలీ నుంచి పెట్టాలనుకుంటున్నాను. డీలో పెట్టాలన్నారు. అండ్ అలాగే సుబ్రహ్మణ్యం స్వామి ఈజ్ మై ఫేవరెట్ టు. అండ్ సుబ్రహ్మణ్యం స్వామి దేవసేన. సో అలాగే సో దానికోసం దేవసేన అని పెట్టాం అనమాట, సుబ్రహ్మణ్యం గారి స్వామి. అండ్ లాట్ ఆఫ్ గ్రేట్ హిస్టరీ ఆఫ్ దేవసేన స్వామి గురించి. సో ఆఫ్టర్ వి పెట్టి దెన్ అత్తగారి పేరు యాడ్ చేసాము. సో దేవసేన శోభ. ఓకే. యా, గ్రేట్ లీడర్ అసలు. అండ్ బాబ్ పేరు వచ్చేసి ధైర్యం నాగిరెడ్డి. నాన్నగారి పేరు వచ్చింది. సో ఇది నాకు కొంచెం గుర్తుంది. ఐ థింక్ ఆ రోజు డిన్నర్కి వెళ్తూ ఉన్నాం. సో నేను చిన్నప్పుడే కరాటే క్లాసెస్ ఇవన్నీ చేస్తున్నాను. సో నాన్నగారితో అది ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో నాన్నతో నాకు తెలిసి మీరే ఎక్కువ బాండింగ్ చిన్నప్పటి నుంచి కూడా. అలాంటిది అవును, ఏమి ఆశించలేదు కదండి, అందుకే బాండింగ్ ఎక్కువ. సో బట్ ఈ లాస్ట్ ఫోటోని మీకు నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా. మైక్తో వెళ్ళండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు బాగా ఆ ఫోటో. ఇప్పుడు మీరు మైక్తో అంటే ఇప్పుడు మీ మీద ఇంకొకటి కూడా ఉంది దీని మీద. మీరు వెళ్ళాలి, దాన్ని తీసుకుని మైక్ తీసుకుని వెళ్తే అంటే అది కావాలని మనోజ్ గారే కేసు పెట్టించారు. విట్నెస్ కూడా మనోజ్ చెప్పించాడు అక్కడ స్టేషన్ లో అనేది కూడా ఉంది రూమర్. మళ్ళీ మీకు ఎదురు ఇచ్చారా ప్యాకెట్ రోషన్ లొంగడు. ప్యాకెట్లతో రోషన్ కొనలేరు ఎవరు కూడా. మీ నాన్నగారు ఫోటో అది ఒకసారి. మా నాన్నగారితో బాగున్నారు. మీ వయసు ఎంత? నాకు ఇప్పుడు ఒక 21, 22. మూర్తికి చెప్పినట్టు చెప్పకు, నేను అడుగు వరకు కాదు మిగతా చెప్పు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాన్నగారితో యాక్ట్ చేసింది మీరే. ఎక్కువ నాన్నగారితో సెట్లలో ఉండటం, క్రాఫ్ట్స్ మీద మీకు ఒక అవగాహన ఉంది. అన్ని స్పేర్ చేయటం కానీ నాన్నగారితో అన్ని బాగుంది. కానీ చివరికి ఇలాంటి గొడవ వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? మాట్లాడినప్పుడు నాకు బాధ అనిపించింది. అంతే కదా, ఎవరికైనా బాధ వేస్తుంది కదా. మీరు బాధపడుతున్నారంటే మేము బాధపడతాం. అవునా? 200 బాధపడదామా, ట్రిప్ వెళ్దామా, ఇద్దరు నా బాధను మోస్తావా? డెఫినెట్ గా. ఎక్కడికి వెళ్దాం చెప్పండి. అది నీకు తీసుకెళ్ళాక నీకు తెలుస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తా? మోస్తాను కదా, తీసుకెళ్తాను. ఎక్కడ నువ్వు మోయగలిగే శక్తి ఉన్న దగ్గరికి తీసుకెళ్తాను. పక్కా వస్తా, మాట ఇస్తుందా? మేమిద్దరం ట్రిప్కి వెళ్ళిన పిక్ కూడా ఇన్స్టాలో పెడతా. సరే, May 30 రిలీజ్ అవుతుంది కాబట్టి సో మంచు ఫ్యాన్స్ కి, మనోజ్ గారు ఫ్యాన్స్ కి, భైరవం ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి సినిమా చేసాం. అందరూ చేస్తారు, అందరూ కష్టపడే చేస్తారు. కాకపోతే ఎస్పెషలీ మా ముగ్గురికి ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం. అందరూ విత్ ద డ్యూ గ్యాప్ తర్వాత వస్తున్నారు, డ్యూ రెస్పెక్టివ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు. అండ్ అందరూ చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాం సినిమా మీద. డెఫినెట్లీ సినిమా తీసిన ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమా మీద ఉంటుంది. కాకపోతే మాకు కొంచెం వెయిట్ చేసి ఇంత మంచి సినిమా వచ్చాం. ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని నమ్మి, డైరెక్టర్ గారు విజన్ నమ్మి సినిమాని కోట్లు పెట్టి తీశారు. ఇంత మంచి బడ్జెట్ పెట్టి తీశారు. అండ్ కెమెరామ్యాన్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, ఎడిటర్ కానీ, ఎవ్రీవన్, రైటర్ సత్య గారు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు సినిమా. అండ్ దయచేసి సినిమాని వేరే వేరే దారుల్లోనూ వేరే దీనిగా చేయకండి. సినిమా ఈజ్ ఎ యూనిటీ. సినిమా ఒక్కటే, సినిమా ప్లాట్ఫామ్ ఒకటే. అందరు కుల మతాలని ప్రతి ఒక్కటి ఏది లేకుండా ఇండియన్ క్రికెట్ అప్పుడు ఏది తీసుకొస్తుందో అలాగే మనందరినీ కూడా ఒక థియేటర్లో తీసుకొచ్చేది సినిమా మాత్రమే. ఓకే. సో ప్రతి ఒక్కరూ భైరవం చూసి మాకు సపోర్ట్ చేస్తారని
మా పర్సనల్ లైఫ్ని సినిమాని మిక్స్ చేయకుండా సినిమాని సినిమాలా చూసి మనందరికీ ఎంకరేజ్ చేస్తారని అందరిని కోరుకుంటున్నాను. సో ఇది మీ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు అయితే. అండ్ రీబర్త్ అండి, దిస్ డెఫినెట్లీ మై రీబర్త్. ఓకే, చూసారు కదా వెట్రిమారన్ ఫిలిం అక్కడ? చూడలేదండి, చూడలేదు. ఐ థింక్ సూరి చేశాడు. చూడలేదు, నేను చూడలేదు. డైరెక్టర్ గారు చూడమంటే, లేదంటే ఐ మైట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఓకే, సో మీరు ఎలాగో మార్చారు కదా, చాలా తెలుగు చేంజెస్ చేశానన్నారు. సో డైరెక్ట్గా ఇదే వినేస్తానని చెప్పి అప్పుడు సత్య గారు రైటర్, డైరెక్టర్గా నరేట్ చేయడం జరిగింది. చేసిన వెంటనే ఇంకా ఆల్రెడీ హ్యాడ్ హ్యూ రెస్పెక్ట్స్ ఆన్ డైరెక్టర్ గారు డ్యూ టు నాంది నరేష్ గారు, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి అంత గొప్ప, ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్ నరేష్ గారు. ఆయనకి ఒక గొప్ప విజయం ఇచ్చి మళ్ళీ ఈ గాట్ హిమ్ టు ద లైమ్ లైట్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ సో అప్పటి నుంచి ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ అండ్ హోపింగ్ దట్ మ్యాజిక్ వర్క్స్ అవుట్ 10 folds మోర్ బై రోమ్ కూడా. సూపర్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మనోజ్ గారు. థ్యాంక్ యూ. సినిమా ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అనే టాక్ ఉంది. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా హిట్ అవ్వాలని. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ అంటే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది అందరికీ, మీకు గట్టిగా స్టార్ట్ అయింది. సో ఇదే స్టార్టింగ్ని ఇదే స్పీడ్తో చూపించాలని అన్ని సినిమాలలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఫ్యాన్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యాన్ బై మూమెంట్. థ్యాంక్ యూ బ్రదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.